రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న సంఘటనలు చాలా పెద్ద మార్పులకి దారితీస్తాయి. అలాంటి ఒక చాలా చిన్న సంఘటన ఇటీవల పట్నాలో జరిగింది. బీహార్ రాజధాని పట్నాలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో దేవి అనేటటువంటి ఒక జానపద గాయికను పిలుచుకుని వచ్చారు. ఆమెకు సన్మానం కూడా చేశారు. సన్మానం చేసిన తరువాత ఆమె రఘుపతి రాఘవ రాజారాం గీతం పాడారు. రఘుపతి రాఘవ రాజారాం చాలా సుప్రసిద్ధమైనటువంటి గీతం. ఆ గీతాన్ని ఆమె పాడుతూ ఉంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈ రెండు వాక్యాలు పాడుతున్నంతసేపు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఆ తరువాత ఈశ్వర అల్లా తేరో నామ్ అని ఆమె పాడటం ప్రారంభించగానే సభలో ఉన్నటువంటి చాలామంది నిరసన వ్యక్తం చేయటము, నినాదాలు చేయటము, ఆ తరువాత సభా మంటపాన్ని వదిలేసి బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. కొందరైతే ఏకంగా వేదిక మీదకు ఎక్కి మరీ దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఆ గాయకకి బహుశా అసలు తాను చేస్తున్నటువంటి అసలు ఏం పొరపాటు జరిగిందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకి దశాబ్దాల తరబడి పుట్టినప్పటి నుంచి ఈశ్వర అల్లా తేరోనాం, ఈశ్వర అల్లా తేరోనాం అన్నది అలవాటైంది. కానీ మొట్టమొదటిసారి ఈశ్వర అల్లా తేరోనాం అన్నటువంటి మాటలకు వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈశ్వర్ అల్లా తేరోనాం అని కేవలము హిందువులే అనాలా. ఇదే మాటను ఇతర మతస్థులు, హైందవేతరులు ఈశ్వర్ అల్లా ఈ రెండు ఒకే దేవుడి పేరు అని అంగీకరిస్తారా? అంగీకరించకపోతే ఈ పాట పాడటంలో అర్థమేమిటి? ఇది వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న. దీనికి ఒక నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈశ్వర అల్లా తేరోనాం అన్నది మహాత్మా గాంధీ మన దేశంలో ప్రచారం చేసినటువంటి ఆయన రామ్ధున్ పేరిట ప్రతి కార్యక్రమ ప్రారంభంలో ఈ రామ్ధున్గా పాడించేవాళ్ళు. అందులో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరోనాం సబ్కో సన్మతి దే భగవాన్ ఈ పాట పాడించేవారు. అయితే ఈ పాట పాడిస్తున్నటువంటి సమయంలో మహాత్మా గాంధీ పర్సనాలిటీ వల్ల కావచ్చును, ఆయన వ్యక్తిత్వము, లేకపోతే ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రభావం కావచ్చు, స్వాతంత్రోద్యమ కర్ణధారిగా ఆయనకున్నటువంటి విలువ కావచ్చు, వీటి వల్ల ఎవరు ఎక్కడా ప్రశ్నించలేదు. ఈ పాటకి ఎవరు రాశారు, ఎక్కడిది, ఏమిటి, అసలు ఒరిజినల్ పాట ఇదేనా అన్నటువంటి ప్రశ్న వేయలేదు. నిజానికి ఇది ఒక సుప్రసిద్ధ భజన. 15వ శతాబ్దం నుంచి ఉత్తర భారతదేశం అంతా ప్రచారంలో ఉన్నటువంటి గీతం ఇది. తులసీదాస్ పాడారని కూడా కొందరు చెప్తారు. అయితే ఎవరు రాశారని తెలియదు, కానీ ఈ భజన చాలా పాపులర్. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలిగ్రాం భక్తజనప్రియ రాజారాం భద్రగిరీశ్వర సీతారాం జానకి రమణ సీతారాం. ఈ రకంగా ఆ భజన ఉంటుంది. సీతారాం జయ సీతారాం భజమన ప్యారే సీతారాం. ఇది ఆ భజన. అంటే ఒరిజినల్ భజన ఈశ్వర్ అల్లా తేరోనాంగా ఎప్పుడు మారింది? స్వాతంత్రోద్యమ సమయంలో హిందూ ముస్లిం సమైక్యత ద్వారా మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మినటువంటి మహాత్మా గాంధీ ఈ పాటను మార్చారు. ఈ పాటను ముస్లింలు ఈరోజు స్వీకరించలేదు, కానీ హిందువులు మహాత్మా గాంధీని నమ్మారు కాబట్టి ఈ పాటను నమ్మారు, వాళ్ళు పాడుతూ వచ్చారు. కానీ అదే ముస్లిం సమాజానికి చెందినటువంటి అలీ బ్రదర్స్, మహాత్మా గాంధీ నా ఇద్దరు సోదరులు, నా రెండు కళ్ళ వంటి వారు అని చెప్పినటువంటి మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ దీనిని వ్యతిరేకించటమే కాదు, తాగుబోతు, పతితుడు, భ్రష్టుడు అయినటువంటి ముస్లిం కూడా శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి హిందువు, గాంధీ గారి కన్నా శ్రేష్టమైన వ్యక్తి కన్నా కూడా గొప్పవాడవుతారు అన్నటువంటి మాట అన్నారు. ఆ సమయంలో కొందరు దీన్ని వాళ్ళ మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీలను విమర్శించారు. కానీ మహాత్మా గాంధీ వాళ్ళను మౌనపరిచారు, వాళ్ళని శాంతపరిచారు. మీరు ఏమీ మాట్లాడటానికి వీల్లేదన్నారు.
ఇది నెమ్మది నెమ్మదిగా బుజ్జగింపుకు దారితీసింది. ఈశ్వర్ అల్లా తేరో నామని కేవలం హిందువులు పాడితే మత సామరస్యం వెల్లివిరుస్తుందా? ఆ తరువాత గాంధీ గారు అనేక కాంప్రమైజెస్ చేసుకున్నారు, అనేక సర్దుబాట్లు చేసుకున్నారు. హిందూ ముస్లిం ఐక్యత అనేటటువంటి బలివేది మీద దేశ స్వాతంత్రాన్ని బలిపెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఆయన హిందీ భాషకు బదులు ఉర్దూ హిందీ మిక్స్ హిందుస్థానీ అనేటటువంటి ఒక కొత్త భాషను సృష్టించారు. దాని ప్రకారము గురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి మౌలవి వాల్మీకి అని, రాజైనటువంటి రాముణ్ణి బాద్షా రామ్ అని, సీత అమ్మవారిని బేగం సీత అని అనడం మొదలైంది. ఆ తరువాత అంటే ఒక సంకర భాషను సృష్టించడం జరిగింది హిందుస్థానీ పేరిట. ఆ తరువాత నెమ్మదిగా వందే మాతర గీతం ఏదైతే ఉందో స్వాతంత్రోద్యమానికి ప్రేరణనిచ్చినటువంటి గీతం, ఆ గీతాన్ని ఒక వర్గానికి ఇది మా మతం యొక్క చట్టంలో ఇది బైఠాయించదు కాబట్టి ఈ గీతాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటే ఆ పాటని వందే మాతరాన్ని తొలగించాలని భావించారు. అయితే సమాజం నుంచి తిరుగుబాటు రావడంతో వందే మాతరంలోని తొలి చరణాన్ని ఉంచి భారతమాతను దుర్గా, శక్తి, పార్వతి, అదేవిధంగా లక్ష్మి, సరస్వతిగా అభివర్ణించేటటువంటి దశ ప్రహరణ ధారిణిగా అభివర్ణించేటటువంటి వాక్యాలను ఆ చరణాలను ఎత్తివేయటం జరిగింది. ఈ రకంగా నెమ్మదిగా రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటి వారు ఔరంగజేబ్ పైన పోరాడారు, లేకపోతే అక్బర్ పైన పోరాడారు కాబట్టి వాళ్లను దారి తప్పిన దేశభక్తులుగా గాంధీ అంతటి వారు చెప్పడం జరిగింది. అంటే కేవలము వాళ్ళ ప్రత్యర్థుల మతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. నిజానికి బాబర్ పైన పోరాడిన వాళ్ళలో ఇబ్రాహీం లోడీ కూడా ఉన్నాడు. ఛత్రపతి శివాజీతో పాటు పోరాడిన వాళ్ళల్లో మదారి మెహతర్ కూడా ఉన్నాడు. అతను ముస్లిం. శివాజీకి బాసటగా నిలిచాడు. ఆగ్రా నుంచి పారిపోయేటప్పుడు అతను శివాజీ వేషధారణ చేసి ఆగ్రా కోటలో ఉండిపోయాడు. శివాజీ బయటకు వచ్చాడు. కానీ శివాజీ, రాణా ప్రతాప్ వంటి వారిని పథభ్రష్టులైనటువంటి దేశభక్తులుగా గాంధీ అభివర్ణించారు. అంటే ఈ రకంగా ఒక సర్దుబాటు తర్వాత రెండవ సర్దుబాటు, దాని తర్వాత మూడవ సర్దుబాటు, ఇలా హిందూ ముస్లిం యూనిటీ అనేటటువంటి అంశం పైన అవసరమైతే స్వతంత్రాన్ని కూడా వాయిదా వేయాలని మహాత్మా గాంధీ భావించారు. చాలా దృఢంగా ఈ విషయాన్ని చెప్పారు కూడా. సో ఈ రకంగా భారతదేశ విభజనకు, పాకిస్తాన్ ఏర్పాటుకు, మతోన్మాదము పెచ్చరిల్లడానికి కారణమైనటువంటి భజన, ఈ మొత్తం చైన్ రియాక్షన్లోని మొట్టమొదటి రియాక్షన్ ఈ గీతం నుంచి మొదలైంది, రఘుపతి రాఘవ రాజారాం నుంచి. అయితే ఇన్నాళ్లకు సమాజానికి అసలు భజన గురించి తెలుస్తోంది. దాంతో బీజేపీ కార్యక్రమంలో, వేదిక మీద నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈశ్వర్ అల్లా తేరో నామ్ అని చెప్పిన తరువాత సభ నుంచి వ్యతిరేకత మొదలైంది. అంటే ఒక రకంగా ఈ నినాదాలు, ఈ పాటలు, ఈ భజనలన్నీ పాపులర్ అయినటువంటి 1917, 18 నుంచి మొదలుపెట్టి ఈ దేశంలో ఏదైతే నేరేటివ్, ఒక రకమైన కథనాన్ని బిల్డ్ చేస్తూ వచ్చారో, ఒక రకమైనటువంటి చట్టాన్ని ప్రజలపైన ఇంపోజ్ చేయడానికి మొదలుపెట్టారో, దానిని మొట్టమొదటిసారి బీహార్లోని యువత, సాధారణ ప్రజానీకము, పార్టీ యొక్క సాధారణ కార్యకర్తలు ప్రశ్నించారు. అంటే ఈశ్వర్ అల్లా తేరో నామ్ ఒక చేత్తో చప్పట్లు మోగవు, ఈశ్వర్ అల్లా తేరో నామ్ అని రెండు వైపుల నుంచి అనాలి. వాళ్ళు ఈశ్వర్ని కూడా గుర్తించినట్టయితేనే మనం ఇటువైపు నుంచి కూడా గుర్తించడానికి వీలవుతుందన్నటువంటి సూటి ప్రశ్న ఈ నిరసనలో ఉంది. ఆ రకంగా పాట్నాలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన ఏమైతే ఉందో, ఆ గాయని క్షమాపణలు చెప్పారు, తర్వాత దాన్ని కరెక్ట్ చేస్తూ భజన గీతం పాడారు. మొత్తం మీద జరగాల్సింది జరిగింది. కానీ దాదాపు 100 సంవత్సరాల ఈ దేశపు తుష్టీకరణ చరిత్రలో, బుజ్జగింపు రాజకీయాల చరిత్రలో మొట్టమొదటిసారి సామాన్యుడి తిరుగుబాటు సంభవించింది పాట్నాలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో. ఇది మొట్టమొదటిసారి జరగడం. ఇటువంటి ప్రశ్నలు ఈ దేశంలో భవిష్యత్తులో మరిన్ని రాబోతున్నాయి. చరిత్ర గురించి ఇంత మటుకు నడిచినటువంటి కథనాన్ని, నెరేటివ్ని ప్రశ్నించేటటువంటి రోజులు వస్తున్నాయి. దానికి ఇది ఒక తొలి సూచనగా మనము భావించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.